బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో నిజంగానే బ్రహ్మ పదార్థం అయిపోయినాయి. బ్రహ్మ పదార్థం కంటే ఇంకేక్కువనే ఇంకేమైనా పదార్థం ఉంటే మరి కాదా? బీసీ రిజర్వేషన్ల అంశము దాదాపు 1 ఇయర్ పైనే నడుస్తుంది. ఇవాళ చివరికి ఏమొచ్చింది తెలుసా వార్త? పార్టీ పరంగా ఇస్తారంట. దీనికోసమేనా బీసీ డిక్లరేషన్ ఇచ్చింది కామారెడ్డిలో? దీనికోసమేనా మీ పోరాటం అంతా? జంతర్ మంతర్ పోయిందంతా దీనికోసమేనా? రైళ్ళల్లో విమానాలల్లో పోయిందంతా పార్టీ పరంగా ఇవ్వడానికేనా? అంటే ఇది మీకు తెలుసా లేకపోతే తెలియదా కాంగ్రెస్ వాళ్ళకు? అంత అమాయకులా? ఈ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోతుందంట ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ జూబ్లీహిల్స్లో గెలిచింది కదా, ఆ ఊపుతోటి ఆ వేడితోటి ఇంక మళ్ళీ మనం లోకల్ బాడీ ఎన్నికలకు పోతే మొత్తం మనదే ఉంటుంది, జెండా ఎగురుతుంది కాంగ్రెస్ జెండనే అని భావిస్తుంది. ఈ వార్త చదివితే మనకు అదే తెలుస్తుంది. ఒకసారి చదువుతా నేను. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఇంకా హైకమాండ్ మీకు తెలుసు, వీళ్ళకి ఢిల్లీ బాసులు ఢిల్లీలో ఉంటారు. ఇంక చిన్నదానికి పెద్దదానికి అంతా వాళ్ళే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. రెడ్ సిగ్నల్ కాదు, గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేయాలి వీళ్ళు. ఇంతే, ముఖ్యమంత్రి పేరుకిడ మొత్తం ఆడ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఈడ పని చేయాల్సి వస్తుంది. అయితే చట్టపరంగా రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డిమాండ్ కాదు, ధర్నాలు చేస్తాయంట, రణరంగం చేస్తాయంట, యుద్ధం చేస్తాయంట. మిలియన్ మార్చ్ ఎట్లా చేసారో అట్లా చేస్తారంట. అటు రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే బిల్లులు పెండింగ్లో ఉండడంతో పార్టీ పరంగానే వెళ్ళే అవకాశం ఉంది. దీనిపై రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నానంట. హైకోర్టులో స్టే ఉంది, బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గవర్నర్ దగ్గరికి ఆడ బిల్లు పెండింగ్ ఉంది. రాష్ట్రపతి దగ్గర ఉలుకు లేదు పలుకు లేదు. జీవో నెంబర్ 9పై కోర్టు స్టే విధించింది. ఇట్లా ఇన్ని అంశాలు ఉన్నాయి. కోర్టు కూడా తీర్పిచ్చేది ఉంది దాని గురించి. ఇవన్నీ తేలక ముందుకే పార్టీ పరంగా పోతారంట. ఎందుకు అంత తొందర తెలుసా? ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్లో గెలిచారు కదా, వేడి నుంచి అట్లే పోతే మనం కూడా మొత్తం సర్పంచ్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు అన్నీ గెలుచుకోవచ్చు అనేది ఒక ప్లాన్. ఎవరు మోసపోయినంటే నాకు అర్థం కాదు. ఇది బూచి కాదా? ఓట్లేపించుకునే ప్రకటన కదా కామారెడ్డి డిక్లరేషన్. ఈరోజు ఏడ ఇంప్లిమెంట్ అయింది? సర్పంచ్ లేక దాదాపు 1.5 ఇయర్ పైనే అవుతుంది. ఈ పార్టీ పరంగా ఇయనికే ఇన్ని రోజులు ఆపుతారా? మీకు తెలియదా ఇవి కావని? అసలు బీజేపీ వాళ్ళు అసలు ఏమైనా మాట్లాడతారా దీని గురించి? కాంగ్రెస్లేమో అఖిలపక్షాన్ని తీసుకుపోరు ఢిల్లీకి. సరే, వాళ్ళన్న పోయి రైళ్ళల్లో విమానాలలో పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసిండ్రు. కనీసం వాళ్ళ అధినాయకత్వం వచ్చిందా అండి? మనం చూడలేదా పేపర్లో కానీ వీడియోలలో కానీ? కనీసం రాహుల్ గాంధీ రాలేదు, ఖర్గే రాలేదు, కేసీ వేణుగోపాల్ రాలేదు, సోనియా గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు. ఇంక బీజేపీ గురించి మీకు తెలుసు. కనీసం దాని గురించి ఆలోచన చేస్తారు. ఏమనంటే వాళ్ళు ఏమంటారంటే మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తారు. వాళ్ళ అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? ఇక్కడ జూబ్లీహిల్స్లో డిపాజిటే రాకపోయా, అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? బీసీ ముఖ్యమంత్రిని చేసేది ఎప్పుడు? ఏదో సామెత ఉంది నాకు గుర్తొస్తుంది. అది ఎన్నో దొంగతనం చేయడానికి పోయేటప్పుడు ఈ నుంచే వంగిపోయినట. అట్లుంది బీజేపీలో. 2 కేంద్ర మంత్రులు, 6 ఎంపీలు ఉన్నారు. ఒక్క రోజన్న నరేంద్ర మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర, కనీసం రాష్ట్రపతినైనా కలిసి ఇది పార్టీది కాదు సమస్య, రాజకీయ నాయకుల సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, బీసీల సమస్య అని ఒక్కరోజన్న విన్నవించిర్రా? ఒక వినతి పత్రం ఇచ్చిర్రా? ఒక బీసీల రిజర్వేషన్ల అంశం గురించి ఒక్క పుష్పగుచ్చం అని ఇచ్చిర్రా బీజేపీ వాళ్ళు? వాళ్ళు ఇయ్యరు. వాళ్ళు పోరు. అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, మద్దతు తెలుపుతారు, ఢిల్లీకి పోయేసరికి ఈపులు చూపించేస్తారు. బీజేపీదేమో అట్లుంది, కాంగ్రెస్దేమో ఇట్లుంది. ఇక బీఆర్ఎస్ అయితే చెప్పుకోవద్దు. ఇక వాళ్ళకి ఎట్లుందంటే బీఆర్ఎస్ వాళ్ళకు ఈ బీసీ రిజర్వేషన్లు అమలు కాకపోతేనే బెటరు. చట్టబద్ధంగా 9th షెడ్యూల్లో పెట్టకపోతేనే వాళ్ళకి విజయం. ఎందుకంటే కాంగ్రెస్కి పేరు వస్తుందని వాళ్ళ బాధ. ఇంకా విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీదనే విమర్శలు చేస్తారు, బీజేపీని ఏమన్నారు. మీరు చూడండి, ప్రకటనలు కూడా చూడండి, వాళ్ళ స్పీచ్లు చూడండి, ఇంకేమన్నా చూడండి, పేపర్ల ప్రకటనలు కానీ సోషల్ మీడియాలో చూడండి. బీఆర్ఎస్ మొత్తం కాంగ్రెస్ మీదనే విమర్శ చేస్తుంది. అసలు చేయాల్సింది ఎవరండి? అది బీజేపీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టాలి. పెట్టిన తర్వాత కోర్టు జోక్యం చేసుకుంటుంది, అది వేరే విషయం. తర్వాత ఫస్ట్ అయితే పెట్టాలి కదా, కనీసం దాని గురించి మాట్లాడాలి కదా. బీఆర్ఎస్ కూడా బీజేపీ దగ్గరికి అస్సలు పోదు. కేవలం బీఆర్ఎస్ని వీళ్ళంతా ఒక నాటకం ఆడుతున్నారు. బీసీలను జోకర్లను చేసిండ్రు. ఇక ఓ రకంగా చెప్పుకోవాలంటే బఫులను చేసిండ్రు. నవ్వుల పాలు అయిపోయింది బీసీల బతుకు. ఇవాళ పార్టీ పరంగా ఇస్తారంట, కోర్టులో స్టే ఉంది, బిల్లులు పెండింగ్లు ఉన్నాయి, ఇంకా ఎటు తేలలేదు. ఇవన్నీ పెట్టుకొని ఈరోజు పార్టీ పరంగా ఇస్తా అంటే ఎవరికి కావాలి మీ బిచ్చం అనేది బీసీ ప్రజలు అడుగుతున్నారు.
మొన్న ఆ మధ్యలో బంద్ ప్రకటించారు తెలంగాణలో అన్ని పార్టీలు. ఇక మీడియా వాళ్ళు పోయి మూతి ముందల మైక్ పెడితే ఎవరు దోషులు అంటే ఏమో తెలియదు. అంటే తెలియదని కాదు, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ముగ్గురేగా కొట్టుకుంటున్నారు ముగ్గురు. మరి ఎవరు అసలైన దోషులు? బీసీలా అసలైన దోషులు? ఓట్లు వేసినందుకు వీళ్ళే దోషులు అంటారా ఇప్పుడు? అంతే కదా మనం అనుకోవాల్సింది. అదే ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్కి సంబంధించి ఓట్లేసి గెలిపించినందుకు బీసీలో తప్పు, బీసీలే దోషులు. ఈ లెక్కన ఏం తమాషా, ఏం నకరాలు, ఏం నాటకాలు, ఎవడు గమనిస్తలేడు అనుకుంటున్నారా మీరు? ఏంది ఇప్పుడు బీసీలు 18 తారీఖు ఉద్యమాలు చేస్తున్నాయి. అక్కడ బీసీ సంఘ నేతలు కూడా అందరూ ఉవ్వెత్తున ఉద్యమాన్ని రేపడానికి అందరూ కలిసికట్టుగా చేతులు కలిపినరు, భుజాలు ఆనిచ్చిర్రు. ఇక అందరూ మీ పని ఉంటుంది ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి ఈరోజు ఏదో జూబ్లీహిల్స్లో గెలిచినాం కదా, ఇక తిరుగులేదు కదా, ఇక మనదే కదా రాజ్యం, ఇక మనం ఏం చేసినా పోతుందంటే తిరగబడే పరిస్థితులు ఉన్నాయి త్వరలో. గిదే అంటే నాకు అర్థం కాదు. ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ దేని గుర్తొస్తుంది తెలుసా నాకు? మన ఊయల ఉంటుంది, ఊయల ఉన్న దగ్గర నుంచి ఆ కొనకు ఈ కొనకు పోతుంది. ఇక మనం ఏమనుకుంటాం, ఇక అక్కడవా ఇక్కడవా అనుకుంటాం, వచ్చి ఆన్నే ఆగుతుంది. ఇక రైల్లో అటు ఇటు ఉరికి రైల్లోనే ఉన్నాడు, ఎక్కడ పోలేదు. రైల్లో ఆ కొనకు ఈ కొనకు ఉరుకులాడితే రైల్లోనే ఉన్నాడు, ఆ కొనకు పోలే ఈ కొనకు పోలే. ఎట్లు చూడు పరిస్థితి, ఎంత నాటకాలు, ఎంత దరిద్రం. మొత్తం మీద అయితే బీసీలను మోసం చేసిండ్రు, తడి గుడ్డతోటి గొంతు కోసిండ్రు. ఎవరయ్యా దోషులు అంటే 3 పార్టీలు అంతే ఉంది. ఇక గతంలో బీఆర్ఎస్ అయితే 33% ఉంటే 23%కి తెచ్చిన రిజర్వేషన్. ఈడబ్ల్యూసీ కోట పోయింది 10% మొత్తం. ఇట్లా ఉన్నాక బీసీలు ఓట్లేసే యంత్రాలుగానే ఉండరా? వీళ్ళ ఓట్లు కావాలి కానీ వీళ్ళు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వద్దా? వీళ్ళు ఎప్పుడు పైకి రావాలి ఆర్థికంగా సామాజికంగా? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా. ఇంకా ఇక అప్పర్ క్యాస్ట్ వాళ్ళ గురించి మీకు తెలుసు, ఇంకా మొత్తం వాళ్ళదే. జనరల్ అంటేనే వాళ్ళే, ఇంకా బీసీలు గీసీలు ఏం రారు, ఇంకా ఎక్కువ శాతం. అంటే ఇట్లా తయారైపోయింది. అందుకే బీసీలు కూడా మేల్కొనాలి. ఈ పార్టీల యొక్క నాటకాలు కానీ వీళ్ళ యొక్క చతురత కానీ వీళ్ళ యొక్క త్రిముఖ వ్యూహం ఎట్లుంది చూసిండ్రా? ఓట్లు వేసుకున్న తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసినాం. ఇప్పుడు ఏం చెప్పుకుంటారు తెలుసా? రేపు రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెడతారు, అక్కడ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇక రేపు చెప్తాడు వచ్చి, మేము చెయ్యని ప్రయత్నమే లేదు. ఏదో సినిమాలు అంటాడు చూడు, రాఖీ సినిమాలో మన ఎన్టీఆర్, ఇంతకంటే ఏం చేయనని అంటాడు చూడు, అట్లే అంటారు రేవంత్ రెడ్డి కూడా. ఇప్పుడు అసలు ఏం చేసినావని అవుతుందని తెలుసు నీకు, కాదని తెలుసు నీకు, అయినా కూడా నాటకాలు ఆడి మొత్తం ప్రజలను ఫూల్స్ చేసి ఈరోజు పార్టీ పరంగా ఇస్తున్నట. ఈ పార్టీ పరంగా ఇయనికి ఇన్నేళ్ళు అవసరం అండి? నాకు అర్థం కాదు. గ్రామాలలో సర్పంచులు లేక పాలన పడకేసింది, పారిశుద్ధం మొత్తం ఎక్కడికక్కడ దరిద్రంగా తయారైంది. కాబట్టి బీసీలారా మీరు క్షుణ్ణంగా పరిశీలించి గమనించకపోతే మాత్రం ఇంకా ముందు ముందు బీసీల బతుకులు అట్లే ఉంటాయి, రాజకీయంగా దెబ్బ పడుతుంది. వీళ్ళు ఉద్యోగాలల్లా చదువులల్లా రిజర్వేషన్లు తేరు, ఒత్తిడి తేవాలి. ఫస్ట్ బీజేపీలను అనాలి, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ తెచ్చారు. ముగ్గురు అంతే ఉన్నారు, ముగ్గురు తోడు దొంగలే, ముగ్గురు మోసం చేశారు. ముగ్గురు తడి గుడ్డతోటి గొంతు కోసి ఇవాళ చేతులు దులుపుకొని కూర్చున్నారు ముగ్గురు. ఇంత దరిద్రమైన వ్యవస్థల రాజకీయ పార్టీలు ఉన్నాయంటే నిజంగా సిగ్గుపడాలి బీసీలో మనం.